ప్రైజ్ లార్డ్. ఎస్తెరు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని. అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరును ఈ విధంగా అడుగుతారు. వెంటనే ఆమె తన కొరకు, తన కుటుంబ క్షేమం కొరకు కాదు గాని తన ప్రజలు, తన యొక్క దేశం కొరకు రాజు ఎదుట మనవి చేసుకొనింది. రాజు ఆమెకు ఆ అవకాశం ఇవ్వడానికి ఆమె 3 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి రాజు యొక్క మనసు మారులాగున దేవుణ్ణి బ్రతిమలాడుకొనింది. అదే స్థానంలో మనమున్న ఎడల మనల్ని దేవుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని అడిగిన ఎడల మన మనవి ఏమై ఉంటుంది? శారీరకమైన ఆశీర్వాదాలు దయచేయమని, లేదా ఉద్యోగం, ఇల్లు, వివాహాల కొరకు, బిడ్డల చదువు కొరకు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల కొరకు అన్నీ మెరుగుపరచబడలాగిన మన అవసరతలను బట్టి మనం అడుగుతాం. కానీ రాణి అయిన ఎస్తేరు తన దేశ ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు అడిగింది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, కేవలం మన కొరకు, మన వ్యక్తిగతమైన, మన కుటుంబపరమైన అవసరాల గురించే కాదు, మన దేశ రక్షణ, సాటి మనిషి కొరకైన ఆలోచన, వారి సమస్యల విషయమైన స్పందన దేవుడు మనలో చూడాలి. ఎల్లప్పుడూ మన అవసరాల గురించే కాదు, మన ఐహిక విచారాల గురించే కాదు, ఎదుటివారి గురించి, లేదా మన దేశం గురించి, దేశ క్షేమం గురించి, ఇంకా దేవుని ఎరగని వారి గురించి మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మొరపెడతాం, అప్పుడు దేవుడు మన విషయం, మన కుటుంబస్తుల విషయం, మనకు కావలసిన అవసరాలని దేవుడు తీరుస్తారు. అలానే మన అవసరాలని అడగకూడదని కాదు, మన నోట మాట రాకమునిపే, మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయన మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. కనుక మన గురించి, ఇతరుల గురించి, మన దేశం గురించి దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో, రాణి అయిన ఎస్తేరు ఏ విధంగా రాజు ఎదుట దయ పొందిన దాని వలె అయ్యిందో, మనం కూడా దేవుని దృష్టిలో ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా తీర్చబడతాము. కనుక దేశం కొరకు, మన చుట్టూ ఉన్నవారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు మొరపెడదాం, అది మనకు అనుగ్రహింపబడును గాక. ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మన మనవి ఏమిటో అది దేవుని ఎదుట పెడదాం, అది మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక.